ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. ఆధ్యాత్మిక నగరి తిరుపతిని వణికించిన వరుస హత్యల మిస్టరీ వీడింది. వరుస నేరాలకు పాల్పడుతున్న ఓ ఘరానా అంతర్రాష్ట్ర హంతకుడిని తిరుపతి జిల్లా పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 20 లక్షల విలువైన బంగారు నగలతో పాటు ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకకు చెందిన నిందితుడు మారు పేర్లతో తిరుగుతూ ఒంటరి మహిళలే లక్ష్యంగా దాడులు చేస్తూ ప్రాణాలు తీసి నగలని దోచేసేవాడు. తిరుపతి జిల్లాలో ఇతను అత్యంత కిరాతకంగా 4 హత్యలకు పాల్పడ్డాడు. ఓ హత్య కేసును ఛేదించే క్రమంలో పోలీసులు ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించారు. నిందితుడు అత్యంత తెలివిగా ఆధార్ కార్డులు మార్చి మారు వేషాల్లో తిరుగుతూ నేరాలు చేస్తున్నట్లు గుర్తించారు. ఇతనిపై కేరళలో రివార్డు సైతం ఉందన్నారు. నిందితుడికి సంబంధించిన వేరువేరు కోణాల్లో విచారణ చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. తిరుపతి జిల్లాలో గత 2-3 సంవత్సరాలుగా అంతర్రాష్ట్రానికి సంబంధించిన కేరళ, కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి మర్డర్ ఫర్ గెయిన్స్ ఒంటరి మహిళల్ని లక్ష్యంగా చేసుకొని వారి దగ్గరున్న బంగారంతో పాటు వారిని చంపివేయడంలో ఎక్స్పర్ట్ అయిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు విశ్వనాథ్ అలియాస్ ప్రశాంత్ అలియాస్ అజీజ్ అని పేరు పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల కాలంలో తిరుచానూరులో 2 మర్డర్ ఫర్ గెయిన్స్ 2 లేడీస్ని చంపడం, అదేవిధంగా రామచంద్రాపురంలో ఒక పర్సన్ని చంపడం జరిగింది. అదేవిధంగా పిచ్చాటూరులో ఈ 4 కేసెస్ని మనం డిటెక్ట్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు దాదాపు 20 లక్షల విలువైన బంగారాన్ని, ఆటోను సీజ్ చేయడం జరిగింది. అతనికి అసిస్ట్ చేసిన వెదురుకుపానికి చెందిన రాజమ్మ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇతను నేటివ్ ఆఫ్ కర్ణాటక అండ్ కేరళ బార్డర్లో సులియా అనే ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇతను యాక్చువల్గా ఫస్ట్ కేరళలో దాదాపు 4 కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ పోలీస్ కస్టడీ నుండి తప్పించుకొని రావడం జరిగింది 2018లో. అతని మీద ఈవెన్ 2 లక్షల రివార్డు కూడా వాళ్ళు ప్రకటించారు. ఇతన్ని పట్టించిన వారికి 2 లక్షలు ఉంటుందని. సో అంత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇతను. అక్కడి నుండి కర్ణాటకలో విశ్వనాథ్ అనే ఒక గుల్బర్గాకు చెందిన వ్యక్తి యొక్క ఆధార్ కార్డుని అతని పేరు మీద మార్చుకొని అక్కడ కూడా దాదాపు 6 కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యాడు కర్ణాటకలో.